అన్నగారు ఏం పేరే? తెలంగాణ రాజ్యాధికార పార్టీలో అన్ని జిల్లాల నుంచి చేరికల పరంపర కొనసాగుతా ఉంది. సూర్యాపేట నియోజకవర్గం అమరేందర్ మిగతా కూడా మీరు వేసుకుని ఆల్రెడీ మీరు కంట్రోల్ వేసుకొని గ్రామశాఖ అధ్యక్షుడు ఎవరు ఇప్పుడు జనార్దన్ గారు, జనార్దన్ గౌడ్, చెప్తున్నా చెప్పనా అందరికీ గుడ్ మార్నింగ్. ఉమ్మడి నల్గొండ జిల్లా సూర్యాపేట నియోజకవర్గ పరిధిలో ఉండబడినటువంటి ఎల్లపల్లి గ్రామం నుండి మరి అనేక మంది మరి నిత్యం జాయిన్ అయితేనే ఉన్నారు. మరి అందులో భాగంగా ఈరోజు అమరేందర్ అదేవిధంగా శ్రీధర్ గారు జాయిన్ కావడం సంతోషకరం. ఎల్లపల్లి గ్రామం సూర్యాపేట నియోజకవర్గంలో ఒక పెద్ద మేజర్ గ్రామ పంచాయతీ. మరి అక్కడ బీసీల యొక్క చైతన్యం చాలా స్పష్టంగా ఉంటుంది. అక్కడ డామినేషన్ ఎప్పుడు కూడా బీసీలు చేసేటటువంటి గ్రామం కాబట్టి మరి మా మిత్రులందరూ జాయిన్ అయిన కాంచి కూడా అక్కడ ఉండబడినటువంటి అధికార ప్రతిపక్ష పార్టీలు మరి మా సోదరులు అనేక రకాల ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు. మరి వాళ్ళు గమనించాల్సినటువంటి సందర్భం, మెజారిటీ ప్రజలైనటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు ఈ రాష్ట్రంలో 77-78 ఏళ్ళు గడుస్తున్నప్పటికీ కూడా మరి ఆ యొక్క బతుకులలో మార్పులు తీసుకురాకపోగా అనేక రకాల కుట్రలు కుతంత్రాలతో అణచివేసినటువంటి ఈ దుర్మార్గపు పార్టీలు మరి ఇప్పటికైనా తీన్మార్ మల్లన్న గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి మెజారిటీ ప్రజలకు రాజ్యాధికారమే అంతిమ లక్ష్యంగా ముందుకు పోతున్నటువంటి సందర్భంలో వాళ్ళు చేస్తున్నటువంటి కుట్రల్ని మరి మా సమాజం అంతా పసిగడతా ఉంది. అందులో భాగంగానే మరి ఈనాడు మళ్ళీ మిగతా వాళ్ళందరూ కూడా వచ్చి వాళ్ళు జాయిన్ అయ్యి మరి అక్కడ మా అన్న జనార్దన్ గౌడ్ గారు మరి అక్కడ ఉన్నటువంటి మా మిత్రులందరూ కలిసి ఏకగ్రీవంగా గ్రామశాఖ అధ్యక్షునిగా మరి ఈరోజు మరి మీడియా ద్వారా ప్రకటించుకోవడం జరుగుతుంది. వారికి ప్రత్యేకంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ పక్షాన మరి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. వారి నాయకత్వంలో మరి ఎల్లపల్లి గ్రామం మెజారిటీగా ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఉన్నటువంటి గ్రామం. మరి ఆ గ్రామంలో మరి రెడ్డి, ఎలమ, కమ్మ ప్రాబల్యాన్ని మరి ఏమి లేకపోయినప్పుడు కూడా మా వర్గాల్లో మాకు చిచ్చు పెట్టి అనేక రకాల కుట్రలు చేస్తున్నటువంటి వాళ్ళు గమనించాల్సినటువంటి పరిస్థితి. ఇంకా కూడా మా కుటుంబ సభ్యులు కొంతమంది దొరల దగ్గర ఉన్నటువంటి వాళ్ళకు కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అయ్యా, ఇప్పటికే 70-80 ఏళ్ల నుండి మనం ఊడిగం చేస్తున్నాం. ఎక్కడ కూడా ఎవరికి సరైనటువంటి ప్రాతినిధ్యం రాలేదు. మీకు నిజంగా ఏమాత్రం ఆలోచన ఉన్నా ఇవాళ సూర్యాపేట నియోజకవర్గంలో ఏం జరుగుతుందో ఒకసారి ఆలోచన చేయండి. మరి 3 సార్లు మీరందరూ కలిసి ఓట్లు వేస్తే 70,000 పైచిలకు ఓట్లు కాంగ్రెస్ పార్టీకి వచ్చినాయి. కానీ వాళ్ళ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి సూర్యాపేటలో ఓడిపోయినప్పటికీ కూడా మరి అక్కడ ఏమిటికి గురగానటువంటి నాయకుడు ఇప్పటికీ 2 పదవులలో ఉండి మరి అనుభవిస్తూ ఉండు. మరి మన సమాజం ఇంత మెజార్టీ సమాజం ఇవాళ మరి ఏం ఆలోచన చేస్తుందో ఒకసారి చూడండి. ఇప్పటికైనా మీరు కళ్ళు తెరవాల్సినటువంటి అవసరం ఉంది. కళ్ళు తెరిచి ఇవాళ మన వర్గాల కోసం కొట్లాట చేస్తున్న తీన్మార్ మల్లన్న గారి నాయకత్వంలో పనిచేయడానికి వచ్చినటువంటి మన సోదరులని మరి మీరు ఇబ్బందులు పెట్టడం మంచి పద్ధతి కాదు. దాన్ని విరమించుకొని ఏదో ఒక రోజు మీరు కూడా తెలుసుకొని మా పక్కకు రావాల్సినటువంటి అవసరమే ఉంది. ఎందుకంటే మేమందరం మీకంటే ఎక్కువ కూడా వాళ్ళని భుజాల మీద పెట్టుకొని మోసినాం. ఎంతసేపటికి వాళ్ళని మోసినంత వరకే మనం ఆ తర్వాత మనల్ని అదే కాళ్ళతోనే తొక్కి పాతంలోకి పంపించినటువంటి చరిత్ర ఆ వర్గాలకు ఉంది. కాబట్టి ఇవాళ అనేక రకాల లెక్కలు ముందల పెడతా ఉంటే తీన్మార్ మల్లన్న గారు మరి 77 ఏళ్ళు మరి నిన్ననే 77 ఏళ్ళు ఏదైతే రాజ్యాంగం అమలైనటువంటి దినాన్ని మనం చేసుకున్నాం. మరి ఆ రోజు జరిగినటువంటి ఆ రోజు నుండి నేటి వరకు జరిగినటువంటి అనేక రకాల చూస్తూ ఉన్నాం. గ్రామాలలో నేటికి ఇళ్ల కోసము, పెన్షన్ కోసము, రేషన్ కార్డు కోసం దరఖాస్తు పెట్టుకునే స్థితిలోనే ఈ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు ఉండడానికి గల కారణం మరి 70 ఏళ్ళ నుంచి పాలించినటువంటి కాంగ్రెసు, బీఆర్ఎస్, మరి బీజేపీ పార్టీలు అనేటటువంటి వాస్తవాన్ని ఇప్పటికైనా మీరు గ్రహించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ, ఖబర్దార్, తెలంగాణ రాష్ట్రంలో బీసీల చైతన్యం స్టార్ట్ అయింది. ఎక్కడైనా తెలంగాణ రాజ్యాధికార పార్టీ కార్యకర్తల జోలికి వస్తే మీరు చరిత్రహీనులుగా మిలిచిపోయేటటువంటి మరి పరిస్థితి ఉంది. కాబట్టి దయచేసి మీకు ఇంకేమైనా చిన్న చిన్న అవసరాలు ఉంటే అవసరాల కోసం అక్కడ పూట గడుపుకోండి. కానీ మన వర్గాలని మరి వాళ్ళ తెలంగాణ రాజ్యాధికార పార్టీతోని ప్రయాణం చేసేటటువంటి కుటుంబ సభ్యులు ఏ రకమైనటువంటి చిన్న చిన్న మరి కార్యక్రమాలు చేసినా మీరందరూ కూడా మరి దాని బాధ్యులుగా మరి ఉండాల్సినటువంటి సమాజంలో మీరు ఆ బాధ్యత వహించాల్సిందిగా మరి మేమందరం కూడా తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి మరొకసారి ఎల్లపల్లి గ్రామం నుంచి మరి చాలా సీరియస్గా
ఇది మన కోసం వచ్చినటువంటి పార్టీ. ఈ పార్టీని అధికారం తెచ్చుకోవాలనేటువంటి ఆకాంక్షతో పనిచేస్తున్నటువంటి తెలంగాణ రాజ్యాధికార పార్టీ జాయిన్ అయినటువంటి మిత్రులకు, మరి ఈరోజు కొత్తగా జాయిన్ అవుతున్నటువంటి మిత్రులకు, మరి గ్రామ శాఖ అధ్యక్షునిగా బాధ్యతలు తీసుకుంటున్నటువంటి జనార్దన్ అన్న గారికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి రాబోయే రోజుల్లో 2028లో ఉమ్మడి నల్గొండ జిల్లాలో 9 జనరల్ స్థానాల్లో మరి ఒక గౌడు, ఒక యాదవ్, మున్నూరు కాపు, ముదిరాజు, పద్మశాలి, కుమ్మరి, కమ్మరి, ఈ యొక్క ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లో కూడా వాళ్ళందరికీ కలుపుకొని 12కు 12 మంది ఎమ్మెల్యేలని మరి తెలంగాణ అసెంబ్లీలో ఉంచడానికి వీళ్ళందరూ కూడా కంకణబద్దులై ముందుకు పోవాలని కోరుకుంటూ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను.